చాలా మంచిది. ఎందుకంటే దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మనకు కావాల్సినవన్నీ సమకూర్చగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, దేవుని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో, ఆయనట మనల్ని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు కష్టమైపోతా ఉంది, ఓడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని తెలుసా? యెహోవా మందసమును ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని వచ్చారో అప్పుడు అటు ఇశ్రాయేలీయులకి విజయం చేకూరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఓడిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బలాట్ లేని వారు అవతల ఉన్నారు, యువతల ఉన్నారు. కానీ వాళ్ళని గెలవలేకపోతున్నామని ఆలోచన చేసి యెహోవా మందసాన్ని ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తీసుకుని వచ్చగలిగారో అప్పుడు ఉంచిన తర్వాత అంట ఇశ్రాయేలీయులకు గెలుపు వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యము ఇలా సెలవిస్తా ఉంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యెహోవాను స్తుతించుడి. యథార్థవంతులారా ఆయనను మీరు కానీ స్తుతించినట్లయితే మీకు శోభస్కరం, మీకు క్షేమము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము నెరవేరుతా ఉంది. నాకు విషయం తెలుసా, మనం చాలాసార్లు అనుకుంటాం ఏటి ప్రార్థన ఏటి అని చెప్పేసి అనుకోవచ్చు, కొత్తగా మీకు తెలియదు. దేవుని స్తుతిస్తూ ఉంటే మనకు అవసరత ఏంటో, మన అవసరాలు ఏంటో దేవుడికి క్లియర్గా తెలుసు. శ్రీకాకుళం ప్రాంతానికి కట్టుబట్టలతోనే వచ్చాం, రూపాయలు. సేవకురాలు కానీ సేవకులు కానీ ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం కూడా చేయడం లేదు, దేవుని సేవ చేస్తున్నాం. మరి ఎలా పోషింపబడుతున్నాం? ఎలాగ అసలు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6 దినాలు మానవుడు అయితే 7వ దినమాట ఈ ప్రభు దినం. ఆ రోజు అంటామన్నమాట, అయ్యా ఈ 6 రోజులు మనమంతా నన్ను కాచి కాపాడు. మనం అనుకుంటున్నామేమో ఆదివారం ఒక ఆదివారం కాదని ఎగ్గొట్టితే ఒక్క క్షణం చాలు, అరే ఇప్పుడే కూర్చున్నాం, ఇలాగే వెళ్ళాము, సగం చచ్చిపోయేటట్టు. అనగా మనకు తెరబొమ్మలు వేస్తే ఆ సిరకపాలెం ప్రాంతానికి బండితో వెళ్ళాడు యవ్వనస్తుడు, ఇంట్లో లేదు, బయట తిరిగాడు. అటు నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో ఏదో పడిపోయాడు, చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకి ఎంత ఎంత శోభ చెప్పి, ఎంత నరకం. చేతికి అందిన కొడుకు. దేవుడి సన్నిధిలో ఉంటేనే మనకి క్షేమం. అందుకే మోసే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాకు కావాలి అంటున్నాడు. ఒకసారి దేవుని వాక్యం మనం చూసినట్లయితే రోమపత్రిక 3:23లో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసట దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ, ఈ మహిమ అనే దేవుని సన్నిధిని మానవుడు పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపము అంటే ఒక వ్యభిచారం చేయడమే పాపం అనుకుంటారు. కానీ పాపం అంటే తెలుసా? అబద్ధం ఆడడం కూడా పాపమే, లోపల కుళ్ళు కుతంత్రం పెట్టుకోవడం కూడా పాపమే, ఎదుటి వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకడం కూడా పాపమే, ఎదుటి వ్యక్తి మీద మనము గుసగుసలాడడం కూడా పాపమే. కొంతమంది అబ్బో అప్పటి వరకు మనతో చెప్తా ఉంటారు అన్నమాట, అది మనిషి స్వభావం. దొంగతనం చేయడం పాపం, నరహత్య చేయడం పాపం. అసలు ఎలా విజయం వస్తుంది? దేవుని సన్నిధి నీతో ఉంటేనే నీకు విజయము. మోసేని దేవుడు అడుగుతా ఉన్నాడు, మోసే నీకేం కావాలి? సర్వసాధారణంగా మానవుడికి దేవుడు అడిగినప్పుడు మానవుడు చాలా కోరికలు కోరుకుంటూ ఉంటాడు. నాకు డబ్బు కావాలి, నాకు అంతస్తులు కావాలి, నాకు ధనం కావాలి, అన్నీ కోరుకుంటాడు మానవుడు. అయితే మోసేని దేవుడు అడుగుతున్నప్పుడు, మోసే నీకేం కావాలంటే, నా ప్రభువా నీ సన్నిధి నాకు తోడు కావాలి.
దేవుని స్తోత్రం. నీ సన్నిధి నాకు కావాలైనా, నీ సన్నిధి నాకు కావాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులను అంత గొప్ప నాయకుడిగా నడిపించగలిగాడు. ఈరోజు దేవుని సన్నిధి కావాలని మనం కోరుకుంటున్నాము. ఆదివారం వస్తే ఎన్నో షాపింగ్, ఆదివారం వస్తే ఎన్నో వ్యాపారాలు,